ప్రభువైన యేసుక్రీస్తునామమున అందరికీ శుభములండి. ఈరోజు దేవుని వాగ్దానము 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకమును దాని ఆశ గతించిపోవచ్చును, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ రాత్రి ప్రార్థన చేసి వస్తువులు చెల్లించి వల్ల ప్రార్థన చేస్తే దేవుని వాగ్దానం చేయించారండి. వెంటనే స్టేటస్ పెట్టించండి. ఇక్కడ ప్రతి రాత్రి కూడా మరి ఉన్న వాటిని కన్న వాటిని ప్రార్థన చేస్తాను. దేవుడు మరి నాకు చూపించిన వాటిని అన్నింటినీ అందరికీ తెలియచేయమన్నారండి. మరి గత రాత్రి కూడా ప్రార్థన చేశాను. ఇదిగోండి ఈ వాక్యదానం చేయించారు. లోకాన్ని దాన్ని ఆశీర్వదించిపోద్దంట, దేవుని చిత్తం జరిగించి నిరంతరం నిలుస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేయించారన్నమాట. అయితే దేవుడు ఇక్కడ మరి ఏమన్నారంటే, ఈ లోకంలో ఉన్న వాటినైనా మరి ప్రేమింపకడే అన్నారనమాట. ఎవడైనా లోకంలో ప్రేమించడం ఎలా, మరి తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నారన్నమాట. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవడమును తండ్రి వలన పుట్టినవి కావంటున్నారన్నమాట. అవి లోక సంబంధమైనవి అంటున్నారన్నమాట. అవి మరి లోకాన్ని దాన్ని ఆశ గతించిపోద్దంట, కానీ మరి దేవుని చిత్తం జరిగించి నిరంతరం నిలుస్తారని అంటున్నారన్నమాట. అందుకని మనము దేవుణ్ణి మరి మన కుమారుని ఒప్పుకునేవాడు మరి దేవుణ్ణి తండ్రిని అంగీకరించేవాడు అనమాట. అయితే మీరు మరి దేవుని ఒప్పుకోనేవాడేమో మరి తండ్రిని కూడా ఒప్పుకోడని వీరికి క్రీస్తు విరోధి అని అంటున్నారు అన్నమాట దేవుడు. అందుకని మనం నిత్య జీవనం మరి దేవుడైతే మరి మన తండ్రి ఎంత మనం నిలిచి ఉంటే దేవుడు మనకు నిత్య జీవనం అనుగ్రహించే దేవుడు అన్నమాట. ఆయన తానే మనకు మరి చేసినది వాగ్దానం అన్నమాట. కాబట్టి మనం దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడికి మనము ఆయన మొదట మరి సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మరి మీరు ఆయన ఎందుకు నిలిచి ఉండడు అంటున్నారన్నమాట. మన దేవుని ఎందుకు నిలిచి ఉంటే అప్పుడు ఆయన నీతిమంతులని మీరు ఎరిగిన ఎడల మరి నీతిని జరిగించే ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుతారనమాట అని అంటున్నారనమాట. యెహోవా బయటకు చెట్టు ఆయన దూత కావాలని రక్షిస్తుందని అంటున్నారన్నమాట. ఇంకేమన్నారండి, ఇలాగా విషయం దరిద్రమైన వారిని విశ్వాసవంతు మరి భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యాన్ని వారసులుగా ఉంటే దేవుడు మరి ఏర్పరచుకున్నారు అంటున్నారు అన్నమాట. మనం అలాంటి ఏర్పరచుకున్న వాళ్ళని మరి దేవుడు పాపకు వచ్చినప్పుడు దేవుని పడతారంటున్నారు, వెలుగులకు వెళ్ళినప్పుడు కూడా దేవుని పడతారంటున్నారు. ఎందుకంటే పాపం మోసింపడి మరి దేవుని దాసలేం కాబట్టి మరి పరిశుద్ధ కలగటే మనకు పొలం అంటున్నారు. దాని అంతా నిత్య జీవం అంటున్నారు అన్నమాట. ఇదివరకు మీరు నా పెట్టట్లేదు, కానీ మీ సంతోషం పరిపూర్ణ ఆగుటకు మరి అడగమంటున్నారు. అడిగిన మీరు దొరుకుని అన్నారన్నమాట. ఎట్లా ఎందుకు ఏమందమ్మను మనం దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు చెప్పమంటున్నారు. మన దేవుడైన యెహోవాకు మనం ప్రతిష్ఠ జనం అంటున్నారు. మన దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మనల్ని ఎక్కువగించి తనకు స్వకీయ జనం గడిపరుచుకున్నారంటున్నారు అన్నమాట. ఇంకా యెహోవా మన ముందు నడిచిన ఇశ్రాయేలు దేవుడు మన యొక్క వెనకటి శరీర భాగం కావాలకాయని అంటున్నారు అన్నమాట. చూడపరిచు దేవుడు మరి యెహోవా ఎలాగ సెలవు వచ్చిన అంటున్నారు. నీ ప్రయోజనంలో నీ దేవుడైన యెహోవా నేను నీకు ఉపదేశం చేస్తాను, నేను నడవలసినతో నేను నడిపిస్తాను అంటున్నారు అన్నమాట. ధైర్యం తెచ్చుకుని ఏదైనా ఇబ్బంది ఉంచుకోమంటున్నారు అన్నమాట. భయపడేది అంటున్నారు. నీ తోడైన అంటున్నారు అన్నమాట. తురుపు నీ సంతానం తెప్పిస్తే ప్రపంచాన్ని నీ సమకూర్చి తెప్పిస్తా అన్నారు. ఇంకేమన్నారండి, తాను చూపించాను జనులకంటే నీ కీర్తికి అంత పేరు కలిగినట్టు నేను యచిస్తాను అంటున్నారు అన్నమాట. మీ దేవుడైన యెహోవా నువ్వు ప్రతిష్ఠ జనమైనవని ఎదురున్న ఆయన ప్రకటిస్తున్నాను అనమాట. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను తప్పిస్తాను అంటున్నారు. నువ్వు నామం ఎరుగాం కాబట్టి నేను కనపరుస్తాను అంటున్నారు అన్నమాట. మీరు నాయందు మీరు నా మాటలు నిలిచింది మీకు ఏది ఇష్టం మీకు అనుగ్రహిస్తాను అంటున్నారు అన్నమాట. దేవుని కృప మా దేశాన్ని బట్టి ఆ ప్రేమ అనే రక్తం వల్ల మనకు మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నారనమాట. మనకి విమోచన ఆయన రక్తం వల్ల మనకి విమోచన కలిగినది, అనగా ఆయన మన అపరాధం క్షమాపణ కలిగినది అనమాట. లోకం దాన్ని గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం జరిగించడం ఎంతో నిలుస్తారని చెప్పేసి ఇది నాకు మాట్లాడారండి. ఈ శల్యం చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది వరకు నిత్యం తన ప్రజల చుట్టూ ఉంటారని మాట్లాడతాను అనమాట. ఎందుకని భయం మంచి వాగ్దానం దేవునికి చెల్లించుకునే రోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనతర సరస్వతి మందరకరమైన అవనగల స్థుతి స్వతంత్రం అంటే ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రయోజనం చేసుకున్నాను. ప్రతి ఒక్కటి ఆశలు తప్పినాయని అక్కడ తెచ్చాను, కొడుకు తెచ్చిన చనువులకు జరిగింది. దయశైలి దేవుని ఉద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది బిజినెస్ వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనంతకున్న వచ్చిన పోయిన వాళ్ళు అతను రక్షణ వర్షం తెచ్చండి. ఇంతలో రాన్నే చేయండి. మేము దశ పండగ చెప్పిన ఎంత పిల్లలు ఉండే బాగా తెచ్చమని మా ప్రభుత్వం నేసుక్రీస్తు పరిస్థితి అడివిడికి ప్రార్థిస్తాము తండ్రి. మీ అందిన ప్రార్థన మా కుటుంబం కూడా ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నామండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.